తస్య సంజనయనర్హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను. అనగా భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచడానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అవతల పక్షంలో ఉండటంచే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియజేశాడు. అప్పటి యుద్ధం నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం.